హాయ్ ఫ్రెండ్స్, జనరల్ నాలెడ్జ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ కొన్ని రోజుల విరామం తర్వాత మళ్ళీ తిరిగి ప్రారంభమైంది. సో ఈరోజు ఫస్ట్ షిఫ్ట్ జరిగింది. ఫస్ట్ షిఫ్ట్లో మాక్సిమం 90% అనేది మనం కవర్ చేసాం, కొంచెం లేట్ అయినప్పటికీ. ఈ వీడియోలో 90% క్వశ్చన్స్ అని కవర్ చేసేసి జనరల్ అవేర్నెస్ సంబంధించి వీడియో చేయడం జరిగింది. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు నుంచి రెగ్యులర్గా మన ఛానల్లో ఎన్టీపీసీ రివ్యూస్ జరుగుతూ ఉంటాయి. సో ఇది మీకు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి, ఎందుకంటే ఎన్టీపీసీ ఇంకా ఒక 4 స్టేజెస్ ఉన్నాయి. మొత్తం 5 స్టేజెస్ వరకు అంటున్నారు. సో ఫస్ట్ స్టేజ్ అయిపోయినా కానీ ఇంకా 4 స్టేజెస్ వరకు ఉంటాయి. దాంతోపాటు గ్రూప్ డి కూడా మీకు ఉపయోగపడతాయి. చాలా ఎగ్జామ్ రివ్యూస్ అనేవి చాలా బాగుంటుంది. పేపర్ని ఈజీగా మీకు అర్థం చేస్తుంది, మీకు చదువుకోవడం కూడా బాగుంటుంది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచిగా అర్థమయ్యేలా మనం వీడియో చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి రాజా రవివర్మ ఈజ్ ఫేమస్ ఫర్ అని అడిగారు. సో రాజా రవివర్మ ఈజ్ ఎ పెయింటర్ అండి. సో ఫేమస్ పర్సన్స్, వారి ప్రొఫెషన్స్, ఇలాంటివి టాపిక్స్ని చదవండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా అని అడిగారండి. తారాపూర్ అండి, మహారాష్ట్ర. దీన్ని ట్యాప్స్ అని కూడా అంటారు, తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ అని. సో దీని గురించి చాలా ఎక్కువగా వస్తుందండి. ఇప్పుడు వచ్చి 4 to 5 days అయినా కానీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి బాగా ఎక్కువగా అడుగుతున్నాడు. దీన్ని మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇయర్ అని అడిగాడండి. అంటే మొదటి రాజ్యాంగ సవరణ జరిగిన సంవత్సరం ఏంటి? అది 1951 అండి. 1951లో 9th షెడ్యూల్ని ఇన్సర్ట్ చేశారండి. అప్పుడు భూ సంస్కరణల కోసం అని చెప్పేసి 9th షెడ్యూల్ తీసుకొచ్చారు. సో మొదటి రాజ్యాంగ సవరణ జరిగిన సంవత్సరం వచ్చేసరికి 1951. నెక్స్ట్ వచ్చేసి అక్బర్ పీరియడ్ స్టార్ట్స్ ఇన్ విచ్ ఇయర్ అన్నాడండి. అక్బర్ ఒక పరిపాలన ఏ సంవత్సరంలో స్టార్ట్ అయిందని అడిగాడండి. 1542. అక్బర్ వచ్చేసరికి మొఘలు చక్రవర్తులు సంబంధించిన కాలానికి సంబంధించిన గొప్ప చక్రవర్తి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మొఘలుల కాలానికి సంబంధించిన చక్రవర్తి అయినా. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ హైకోర్ట్ ఆఫ్ ఇండియా అని అడిగారండి. ఇండియాలో ఫస్ట్ హైకోర్టు వచ్చేసరికి కలకత్తా అండి. కలకత్తా ఇది వెస్ట్ బెంగాల్ మరియు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, అవి కేంద్రపాలిత ప్రాంతాలు వస్తాయి, కలకత్తా హైకోర్టు పరిధిలోకి వస్తాయి. నెక్స్ట్ గంగా నది జన్మస్థలం అడిగారండి, బర్త్ ప్లేస్ ఆఫ్ గంగా. ఇది వచ్చేసరికి గోముఖ్ అండి. ప్లేస్ అయితే గోముఖ్, దాన్ని గంగోత్రి గ్లేషియర్ అంటారు. గంగోత్రి గ్లేషియర్, గోముఖ్ కంప్లీట్గా ఒకసారి కొన్నిసార్లు ఇస్తారు, లేదంటే కొన్నిసార్లు గంగోత్రి గ్లేషియర్ అని ఇస్తారు. మీరు మొత్తం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బాక్సైట్ అత్యధికంగా లభించే రాష్ట్రం అండి ఒడిస్సా. 51% బాక్సైట్ అనేది అక్కడే ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్ 10% ఉంటుందండి. తర్వాత గుజరాత్ ఉంటుంది. బాక్సైట్ మీకు తెలిసి ఉంటుంది, విశాఖపట్నం దగ్గర అరకు పరిసర ప్రాంతాల్లో ఉంటాయి. బాక్సైట్ గనులు చాలా ఎక్కువ ఉంటాయి. మొదట వచ్చేసరికి ఒడిస్సా అండి, ఎక్కువగా లభించే రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హూ కన్స్ట్రక్టెడ్ శాంచీ స్తూప అండి. శాంచీ స్తూపాన్ని నిర్మించినది ఎవరంటే అశోక్ చక్రవర్తి అండి. ఆయన గొప్ప చక్రవర్తి. అశోక్ చక్రవర్తి 3rd centuryలోని ఇది నిర్మించడం జరిగింది. అశోక్ చక్రవర్తి వచ్చేసరికి మౌర్యుల సామ్రాజ్యానికి చెందిన వ్యక్తి అండి ఆయన. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఇన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 2020. అంటే 2020కి మొత్తం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీలో ఎన్ని దేశాలు సభ్యత్వం ఉన్నాయంటే మొత్తానికి 167 దేశాలు అయితే ఉన్నాయండి. ఈ 167 దేశాలు కూడా 4 years టర్మ్ అనేది ఉంటుంది. సో 4 years టెన్షన్ని వీళ్ళు ఎన్నుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్టీఐ యాక్ట్ వాజ్ స్టార్టెడ్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అండి. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అక్టోబర్ 12, 2005 అండి. ఆ సంవత్సరం అడుగుతాడు, మ్యాక్సిమం సంవత్సరం అడుగుతాడు, 2005. అయితే ఇండియాలో 2005 ప్రారంభం అవ్వకముందే 8 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం దీన్ని అమల్లోకి తీసుకొచ్చాయండి. ఫస్ట్ స్టేట్ వచ్చి తీసుకొచ్చేసరికి తమిళనాడు అండి. తమిళనాడు మొదటగా తీసుకొచ్చింది. నెక్స్ట్ హూ ఫౌండ్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. ఇది కంప్యూటర్ లిటరసీలో వచ్చింది. జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఎవరు కనిపెట్టారని. సో ఆన్సర్ వచ్చేసరికి జేమ్స్ గౌస్లింగ్. జేమ్స్ గౌస్లింగ్ వచ్చేసరికి 1995లో తీసుకొచ్చారు. జావా మీకు తెలిసి ఉంటుంది, ఫేమస్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ ఎప్పటికప్పుడు చూసుకుంటుంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి కానీ అబ్రివేషన్స్, కంప్యూటర్ లిటరసీకి సంబంధించి అబ్రివేషన్స్ బాగా పడుతున్నాయి. సో ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి కంప్యూటర్ కింద కొన్ని పేర్లు ఇచ్చి అందులో కంప్యూటర్ లాంగ్వేజ్ ఏంటి అనేది కింద దాంట్లో కంప్యూటర్ లాంగ్వేజ్ అనేది చూసుకోమంటున్నాడు. సో మీరు లాంగ్వేజెస్ అని ఒకసారి చెక్ చేసుకోండి. మనకు మామూలుగా ఫస్ట్ అనేది ఎక్కువ అడుగుతారు కాబట్టి ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఫోర్ట్రాన్ అండి, FORTRAN ఫోర్ట్రాన్ వస్తుంది. దీన్ని 1957లో ఫస్ట్ ఇదేనండి కంప్యూటర్ లాంగ్వేజ్ వచ్చేసరికి 1957లో దీన్ని IBM అనేది డెవలప్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చిన సంవత్సరం 1928లో వచ్చారండి. సైమన్ కమిషన్
దీని ఏర్పాటు మాత్రం 1927లో ఏర్పాటైంది. వాళ్ళు యూకేలో ఏర్పాటైన తర్వాత ఇండియాకు వచ్చింది 1928 అండి. సో వాళ్ళు అడుగుపెట్టింది కూడా మనం బొంబాయిలో అండి. సో వీళ్ళు 1919 చట్టం ఒకటి ఏర్పాటు చేయండి. దాని మీద రివ్యూ కోసం ఇది ఏర్పాటైంది ఈ సైమన్స్ కమిషన్ అని. దీనికి పేరు ఎలా వచ్చిందంటే బాగా గుర్తుపెట్టుకోవచ్చండి మీరు సైమన్ కమిషన్కి. దీని యొక్క చైర్పర్సన్ ఎవరంటే జాన్ సైమన్ అండి. ఆయన పేరు మీదుగా సైమన్ కమిషన్ అని వచ్చింది. సో సైమన్ కమిషన్ ఇంపార్టెంట్, మన హిస్టరీలో అడుగుతున్నాడు కొన్ని మూమెంట్స్ అవన్నీ. సో అవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి పిఎంఎస్ఎస్వై ఇయర్ అడుగుతున్నాడండి. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన. ఇది వచ్చేసరికి 2003లో ప్రారంభించబడిందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన వైద్య విద్య సదుపాయాలు సమకూర్చడం అండి. దీని ద్వారానే ఎయిమ్స్, ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఉంది కదండి. సో వీటి ద్వారానే ఏర్పడుతున్నాయి. సో వైద్య సదుపాయాలు అందించాలనేది గొప్ప లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు ఈ మిషన్స్ని. సో ఇలాంటి మిషన్స్ని మీరు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి సుకన్య సమృద్ధి యోజన లాంచ్డ్ బై, ఎవరి చేత సుకన్య సమృద్ధి యోజన లాంచ్ చేశారు అడుగుతున్నారు. నరేంద్ర మోడీ గారండి, ప్రధానమంత్రి. 2015 జనవరి 22న హర్యానాలోని పానీపట్లో నుంచి మోడీ గారు దీన్ని లాంచ్ చేశారండి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక క్వశ్చన్ అడిగారు, అది కంప్లీట్గా మనకి చెప్పలేదండి. అది కాకపోతే హెపటైటిస్కి సంబంధించి అడిగారు. హెపటైటిస్ బికి కారణం అని అయితే ఉంది. సో దీనికైతే కంప్లీట్గా లేదు, కానీ హెపటైటిస్ బి అనేది లివర్కి సంబంధించిన వ్యాధి అండి. సో దీనికి రిలేటెడ్గా నేనైతే క్వశ్చన్స్ ఒకటి సెర్చ్ చేశాను, చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది తర్వాత అయినా అడగచ్చు, దీనికి కాకపోయినా సరే పెద్ద పెద్ద ఎగ్జామ్స్ కూడా అడగచ్చండి. వచ్చేసేది సౌత్ ఈస్ట్ ఆసియన్ రీజన్లో కంప్లీట్గా అనే దీన్ని కంట్రోల్ చేసిన కంట్రీస్ ఉన్నాయి. అవి వచ్చేసరికి బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, థాయిలాండ్. ఈ 4 దేశాలు కూడా సక్సెస్ఫుల్గా కంట్రోల్ చేశాయండి హెపటైటిస్ బి అనే వ్యాధిని. నెక్స్ట్ వచ్చేసి జాతీయ పతాకం గురించి మాట్లాడిన ఐఎన్సీ సమావేశం. ఇది వచ్చేసి విజయవాడ జాతీయ సమావేశం అండి. విజయవాడ జాతీయ సమావేశంలో వెంకయ్య గారు 3 రంగులతో పాటు అశోక్ చక్రం ఉన్న జాతీయ జెండాను ఆయన ఆమోదించారు. జూలై 22, 1947 అండి. ఈ 1947లో విజయవాడలో సమావేశం జరిగింది, జాతీయ సమావేశం. అప్పుడే జాతీయ పతాకం గురించి ఆమోదించారండి. సో ఐఎన్సీ సమావేశాల గురించి చాలా రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఈ 2-3 డేస్లోనే ఐఎన్సీ సమావేశాల గురించి 4-5 ప్రశ్నలు అడిగాడు. సో ఐఎన్సీ సమావేశాల గురించి మీరు ఒకసారి చదవండి. నెక్స్ట్ క్వశ్చన్, 1857 సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు అణిచివేయబడింది అన్నారండి. అంటే ఎప్పుడు దాన్ని అణిచివేశారని అడుగుతున్నారు. ఇది వచ్చేసరికి 1958 అండి, జూలై 8ని. 14 నెలల తర్వాత లార్డ్ కన్నింగ్ గారి చొరవతో అణిచివేయబడిందండి. నెక్స్ట్ వచ్చేసరికి యూఆర్ఎల్ అబ్రివేషన్ అడిగారండి. యూఆర్ఎల్ అబ్రివేషన్ వచ్చేసి యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్. అబ్రివేషన్స్ మనం చెప్పుకున్నాం ఫస్ట్ వీడియోలో, మీరు చూడండి. మనం ఫస్ట్ చేసిన ఎన్టీపీసీ రివ్యూలోనే కంప్యూటర్లోని అబ్రివేషన్స్ బాగా అడుగుతాయండి కంప్యూటర్ లెటర్స్కి సంబంధించి. సో మీకు అప్పుడే చెప్పాను కంప్యూటర్ లెటర్స్ అబ్రివేషన్స్ మొత్తం చదువుకోమని. సో యూఆర్ఎల్ అబ్రివేషన్. నెక్స్ట్ హెచ్టిటిపి కూడా చూడండి, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని ఉంటుంది. ఈ అబ్రివేషన్స్ అన్నీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, వీటిని చదువుకుంటే రిపీట్ అవ్వచ్చు మళ్ళీ క్వశ్చన్స్. నెక్స్ట్ సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ నది మీద ఉందని అడుగుతున్నారండి. ఇది వచ్చేసి నర్మదా రివర్ మీద ఉందండి, నర్మదా నది మీద ఉంది. ఈ కేవాడియా ప్రాంతం, ఇది వచ్చేసరికి గుజరాత్లో ఉందండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని అడిగారండి. మొత్తం హెరిటేజ్ సైట్లు ప్రపంచంలో ఎన్ని ఉన్నాయని అడిగారు. ఇవి వచ్చేసి 1121 అండి. 1121 కూడా ప్రపంచం మొత్తం అంటే 167 దేశాలు గుర్తింపబడిన దాంట్లో 167 దేశాల్లో ఉన్నాయండి. ఎక్కువగా అయితే చైనా, ఆ తర్వాత ఇటలీ, ఆ తర్వాత స్పెయిన్ అయితే ఉన్నాయి. మన భారతదేశానికి వచ్చేసరికి 38 ఉన్నాయండి మొత్తంగా. నెక్స్ట్ pH వాల్యూ ఆఫ్ హ్యూమన్ బాడీ అడిగారండి. హ్యూమన్ బాడీ యొక్క pH వాల్యూ ఎంత అంటే 7.4 అండి. సో ఆల్కలైన్ రేంజ్ కూడా ఉంటుంది. ఆల్కలైన్ రేంజ్ వచ్చేసరికి 7.35 to 7.45. మిమ్మల్ని యావరేజ్గా అడుగుతాడు, 7.4 పెట్టండి. నెక్స్ట్ pH ఫుల్ ఫామ్ కూడా అడుగుతాడు. pH ఫుల్ ఫామ్ వచ్చేసరికి పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్, కొన్నిసార్లు అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ 5-year ప్లాన్ మెయిన్ థీమ్ ఏంటి అడిగాడండి. ఇది వచ్చేసరికి వ్యవసాయ ప్రణాళిక అంటారు, వ్యవసాయ ప్రణాళిక. సో ఇందులో భాగంగానే నీటిపారుదల అభివృద్ధి కూడా దీన్ని వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చారండి. నెక్స్ట్ క్వశ్చన్ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్ అని అడుగుతున్నాడండి. ఇది వచ్చేసరికి 1928. దీన్ని హెచ్ఆర్ఏ అని కూడా అంటాము. అయితే తర్వాత దీన్ని హెచ్ఎస్ఆర్ఏగా మారిపోయింది. హిందుస్థాన్
సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అని చెప్పేసి ఏర్పడింది, గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTOలో ఇప్పుడు ఎన్ని దేశాలు ఉన్నాయి అడుగుతున్నారండి. మొత్తంగా 164 దేశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఫిజిక్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వచ్చిందండి. మెటల్కి సాగే గుణాన్ని ఏమంటారు? సాగే గుణాన్ని ఎలాస్టిసిటీ అంటాం కదండి, స్థితిస్థాపకత గుణం అంటారు. నెక్స్ట్, ఇన్ విచ్ స్టేట్ గాంధీ సాగర్ డ్యామ్ లొకేటెడ్ అన్నాడండి. ఇది వచ్చేసరికి మధ్యప్రదేశ్ స్టేట్లో ఉంది గాంధీ సాగర్ డ్యామ్. నెక్స్ట్, యుఎన్ఓలో నాన్ పర్మనెంట్ కంట్రీస్ అని అడుగుతున్నారండి, ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారండి. మొత్తంగా 10 ఉన్నాయి నాన్ పర్మనెంట్ అయితే. పర్మనెంట్ అయితే 5 ఉన్నాయండి. సో 5 ఏంటంటే పెద్ద దేశాలే, చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యుఎస్ఏ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కోడ్ వర్డ్స్ ఆఫ్ న్యూక్లియర్ టెస్ట్ అన్నాడండి. అది 1 or 2 సరిగ్గా మెన్షన్ చేయలేదు కానీ మన యూజర్స్, కాకపోతే 2 చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి కోడ్ అనేది స్మైలింగ్ బుద్ధ అండి. సెకండ్ వచ్చేసరికి ఆపరేషన్ శక్తి. మనకి న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చేసరికి కోడ్స్ పెట్టారండి. అప్పుడు ఫస్ట్ టైం ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు దానికి స్మైలింగ్ బుద్ధ అని పెట్టారు. సెకండ్ వచ్చేసరికి ఆపరేషన్ శక్తి వాజ్పేయి గారు ఉన్న హయాంలో జరిగింది. సో వీటి యొక్క నేమ్స్ ఇవి ఇంపార్టెంట్ అని 2 కూడా చూసుకోండి. నెక్స్ట్, బైల్ జ్యూస్ సీక్రెటెడ్ బై, పైత్య రసాన్ని స్రవించేది ఏది అంటే లివర్ అండి, కాలేయం. సో ఇదేంటి ఎగ్జామ్ రివ్యూ. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లేట్ అయినా సరే ఎక్కువ శాతం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ఇవ్వడానికి ప్రయత్నించాం. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ షేర్ చేయండి. ఎన్టీపీసీ షిఫ్ట్ సంబంధించి ప్రతి షిఫ్ట్ మేము రివ్యూ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.